హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో స్వాతి అనే మహిళ ఇంట్లో భారీగా చోరీ. మునగనూరులో జరిగిన 2 కేసులను ఛేదించిన హయత్ నగర్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన షేర్ అజిద్ అనే అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో మరో నిందితుడు పతివాడలో రాజు. నిందితుల వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, ఒక కెమెరా, ఒక మొబైల్ ఫోను, టయోటా గ్లాస్ కారు పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై 12 కేసులు నమోదు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ హయత్ నగర్ లో 3, కొయ్యాలగూడెంలో 1, నిజామాబాద్ లో 1, ఆంధ్రప్రదేశ్ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో 7 కేసులు నమోదు. నిందితుడిపై 2008 నుంచి 2018 వరకు 50 కేసులు నమోదు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మీరే వస్తుందిగా ప్లీజ్ అంతర్రాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను హయత్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవడం జరిగింది. ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక 12 కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ 23 తులాలు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు హయత్ నగర్లో జరిగినటువంటి ఇంకో 2 కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక 8 కేసులు, కొయ్యలగూడెంలో 1 కేసు, ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో 1 కేసు, టోటల్ 12 కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది. వీటిలో సుమారుగా ఇప్పుడు మనము 23 తులాస్ గోల్డ్, 2 lakhs క్యాష్, అదేవిధంగా 1 కారు, 1 కెమెరా అన్ని రికవరీ చేయటం జరిగింది. దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయత్ నగర్, అదేవిధంగా వారి ఎస్ఐ, డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నిటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హయత్ నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇతడు బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు.